నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అంటే ఒక ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన ఇంటి నిర్మాణం కనుక మీరు చేస్తే దానిని మీరు ఎలా డిజైన్ చేయాలి, వాటికి గల కండిషన్స్ ఏంటి, అసలు ఏ కండిషన్స్ని ఆధారం చేసుకొని మనం ఇంటి నిర్మాణ ప్లాన్ చేస్తామో అందులో కొన్ని పాయింట్స్ ఇక్కడ తెలుసుకుందాం. అంటే మేము శాస్త్రపరంగా చేసే ఎంతో డెప్త్లో ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అనేవి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒకసారి చూడండి. ఓకే, సో మొట్టమొదటిగా ఒక ఉత్తరం ఫేసింగ్ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి ఒక మాటకు. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ దక్షిణ ఇల్లు అండ్ రెండోది వచ్చేసేసి నైరుతి ఇల్లు. సో దక్షిణ ఇల్లు అంటే ఏంటి, నైరుతి ఇల్లు అంటే ఏంటి అనే ఒక ప్రశ్న అనేది మీకు వస్తుంది. అయితే దక్షిణ ఇల్లు అంటే ఇక చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీ మొత్తం స్థలంలో మీరు దక్షిణం వైపు జరిపి ఇల్లు కట్టి తూర్పులో పడమరలో సమానమైన ఖాళీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఓకేనా, తూర్పులో పడమరలో సమానమైన ఖాళీ, దక్షిణంలో ఒక భాగం ఖాళీ, ఉత్తరంలో మిగిలింది మొత్తం ఉత్తరమే. సింపులా? దీనిని దక్షిణపు ఇల్లు అంటారు. నైరుతి ఇల్లు అనుకోండి ఒక ఎగ్జాంపుల్. సో పడమర కంటే తూర్పులో కొంత ఖాళీ అనేది ఎక్కువగా ఉంటుంది. పడమరలో ఒక 3 అడుగులు ఉందనుకోండి, మీకు తూర్పులో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, కానీ ఉత్తరానికి మించి ఉండకూడదు. సో ఈ క్రమంలో మనము దక్షిణపు ఇల్లు కడుతున్నామా అండ్ నైరుతి ఇల్లు కడుతున్నామా అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి.